సో తీర్పు రిజర్వ్లో ఉంచిందంటండి. అంటే ఇదేంటంటే ఒక బిల్ తయారు చేసి పంపిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే మన తెలంగాణ అసెంబ్లీలో బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలి అని చెప్పి ఒక బిల్ తయారు చేసాం. సో ఆ బిల్లును తయారు చేసి మనం ఆమోదించి అసెంబ్లీ రాష్ట్రపతి గారికి పంపారు. కానీ రాష్ట్రపతి గారు 3 నెలల నుంచి దాన్ని పెండింగ్లోనే పెట్టారు. సో ఇలా ఇంకొన్ని బిల్లులు గవర్నర్ దగ్గర ఉన్నాయి. ఉదాహరణకి నిన్నగాక మొన్న కేటీఆర్ది ఏసీబీ విచారించచ్చా విచారించకూడదా ఫార్ములా ఈ రేస్లో అనే దానిపైన గవర్నర్ అనుమతి కోరుతూ ఒక బిల్ పంపించారు. సో దానికి కూడా పర్మిషన్ రాలేదు. అట్లా అసెంబ్లీలు చేసిన చట్టాలు కావచ్చు, పార్లమెంట్ చేసిన చట్టాలు కావచ్చు, రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఒక నిర్దిష్టమైన గడువు అంటే 3 నెలల 6 నెలల ఈ టైంలోపు ఆ గడువులోపు ఆ బిల్లుకి అయితే మీరు ఓకే చేయాలి, బిల్లు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే బిల్లు తిప్పపించాలి. అది కాకపోతే ఆ బిల్లులో న్యాయ సలహా కోసం కోర్టును సంప్రదించాలి అనేది ఈ దీంట్లో యొక్క కీలకమైన అంశం అన్నమాట. సో దానికి కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి. దాని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు. సో ఈ దానిపైన ఒక 5 సభ్యులతో కమిటీ వేశారు. సో 5 సభ్యుల ధర్మాసనం కమిటీ ఏం చెప్పిందంటే రాష్ట్రాలని వాళ్ళ ఒపీనియన్స్ అడిగింది. అంటే రాష్ట్రాలు మీరు మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోలా చెప్తుంది. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా, అంటే ఇక్కడ ఎలా ఉందంటే అండి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వినపడుతున్న మాట ఏంటంటే ఇప్పటి వరకు దాదాపుగా మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఒక 80 బిల్స్ ఎన్నో వచ్చినాయి అంట రాష్ట్రపతి గారి దగ్గరికి. దాంట్లో ఒక 20 తప్ప అన్నీ పాస్ అయిపోయినాయి అని చెప్తున్నారు. తమిళనాడులో నుంచి స్టార్ట్ అయింది గొడవ, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా పాకింది. ఎవరైతే ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ అనుకూల గవర్నమెంట్లు కావచ్చు, బీజేపీ పాలించే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ బిల్కి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. ఏ రాష్ట్రాలు అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి పార్టీలు ఉన్నాయో వాళ్ళు ఈ బిల్కు అనుకూలంగా ఓటేస్తున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లానే జరిగింది, జరగలేదని ఏం కాదు. ఈ రాష్ట్రాలు ఈ రాష్ట్రపతులు గవర్నర్లు, సరే రాష్ట్రపతి గారిని మనం విమర్శించకూడదు కాబట్టి గవర్నర్ల వ్యవస్థ అనేది కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మారిపోయిందనే అపవాదు మనకి దాదాపుగా 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆయన ఉపయోగించిన పదం అది. గవర్నర్లు కేవలం రబ్బర్ స్టాంపులుగా మారిపోయారనేది. రాంగా అది కొన్ని చోట్ల నిజంగానే కనపడుతుంది. ఎక్కడైతే ఈ గవర్నర్లు ఎవరు నియమిస్తారు, కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఈ గవర్నర్లు నియమిస్తారు. ఈ గవర్నర్లు అక్కడ వేరే ప్రభుత్వం ఉంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం చూసుకుందాం, గతంలో ఇక్కడ తమిళిసై గారు ఉండేవారు తెలంగాణలో, అప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీకి ఎప్పుడైతే కేసీఆర్ ఎదురెళ్ళటం మొదలుపెట్టాడో, బీజేపీని ఎప్పుడైతే కేసీఆర్ టార్గెట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఏం జరిగింది, తమిళిసై కేసీఆర్కి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే కేసీఆర్ రూపొందించిన బిల్లులు ఆపేయటం కానీ, ఎమ్మెల్సీలని తిప్పింపడం కానీ, ఎమ్మెల్సీలు గవర్నమెంట్ ఎంచుకున్న వాళ్ళని రిజెక్ట్ చేయటం కానీ, ఇట్లా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. సో ఇలాంటి కోల్డ్ వార్లు జరగద్దు, గవర్నర్ల చేతిలో ఎటువంటి అధికారం లేదు, గవర్నర్లు కీలుబొమ్మలుగా మారద్దు కేంద్రం చేతిలో. ఇప్పుడు కొంతమంది అసెంబ్లీ సభ్యులు అంటే ప్రజలు ఎన్నుకున్న సభ్యులు ఒక బిల్ చేసి ఒక చట్టం రూపొందించి దాన్ని పార్లమెంట్కి పంపిస్తే, లేకపోతే గవర్నర్కి పంపిస్తే ప్రజా ఆమోదాన్ని గవర్నర్ ఎలా తొక్కిపెట్టించుతారు, ఎలా ఆపుతారు అన్నదే ఈ చర్చ. సో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కాకపోతే అంటే నా అభిప్రాయం ఏంటంటే సుప్రీంకోర్టులో గవర్నర్లకి గైడ్లైన్స్ ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది, కానీ సుప్రీంకోర్టులో రాష్ట్రపతికి గైడ్లైన్స్ ఇస్తే అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు గైడ్ చేసే అంత పరిస్థితి లేదు మన రాజ్యాంగంలో, అది ఎక్కడ రాసేలేదు నాకు తెలిసినంత వరకు.